రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు. నెల్లూరు ప్రజల మనస్సులో నిలిచిపోయిన వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు. నందమూరి తారక రామారావు తర్వాత అంతటి ఘనకీర్తిని బాలకృష్ణ గడించారని అన్నారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బాలయ్య ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను అభిమానులను అలరించారని అభినందించారు. అదేవిధంగా బాలకృష్ణ తన తల్లి గారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలను అందిస్తున్నారని కొనియాడారు. అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో గుర్తుండిపోయే వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన బాలయ్య బాబు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. సార్ నారాయణ సార్ ఓకే సార్ వర్ధిల్లాలి నందమూరి. ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో బాలయ్య గారు 50 సంవత్సరాలు చలనచిత్రంలో పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితోనూ బాలయ్య గారి అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఏ వేషమైనా వేయగలడు. యువకుడు వేషం వేయగలడు, ముసలివాడు వేషం వేయగలడు, పౌరాణిక చిత్రాలైన వేషం వేయగలడు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు వేషాన్ని వేసి మెప్పించగలిగిన వ్యక్తి అతను అక్కడే, ఇంకెవరు లేరు. అంతేకాకుండా చాలా ముక్కుసూటి మనిషి. ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు. ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు. ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో 3వసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. రాజకీయ రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్, బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది. దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన వాళ్ళని తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఈరోజు బాలయ్య గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మకల సినిమాలో 74 ఆగస్టు 30వ తేదీ ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నారు హైదరాబాద్లో. ప్రపంచంలో ఏ హీరో కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు. ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క సినిమా రంగంలో, ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు, సినిమా యాక్టరు, మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. 50 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు. 109 సినిమాలు పూర్తి చేసి 110 సినిమా వస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను. ఆ ప్రేమ మా అమ్మ నాన్నలో చిన్నప్పుడు చూశానేమో తెలియదు కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు. ఎందుకంటే ఆయన ఈరోజు వెన్న కన్నా మెత్తనైన, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేదు, అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బావగారు ఆయనకి తోడుగా ఎప్పుడు అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారు బలం
అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోగొట్టడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజీని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా 100 సంవత్సరాలు నిండుగా ఆయుష్ ఇవ్వాలని, ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఒక చిన్న మాట అయితే మన అన్నాడు, ఈ మధ్యన కలిస్తే ఓ పనిచేసి శ్రీనివాసరెడ్డి నువ్వు ముసోడు అయిపోయావు, నువ్వు వద్దు, నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం వాడు నాకు వదిలేమన్నాడు. అంటే ఆయన జోకులు కూడా వేస్తాడనమాట. అటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకి నాకు చాలు. ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది, ఈ జన్మకి చాలయ్యా అని. నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ గారు అయితే, నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు. ఆయన ఆశీస్సులతో ఆయన ముందుకెళ్ళానని, ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ మహానుభావుడు కళామతలకు ఇంకా సేవ చేయాలని, మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు జిల్లా నుంచి 100 మందిని పంపిస్తుంటాం, ఎంతోమందిని బతికించి పంపించాడు మహానుభావుడు. అటువంటిది ఆయనకి ఇంకా కూడా అందరూ ఆయుష్ పోసుకొని ఆయన బాగుండాలని దేవుడు